కనిపిస్తుంది. సో బీజేపీ పార్టీకి ఈ తొలి 3 రౌండ్లు పూర్తయ్యేసరికి 22,568 ఓట్లు మాత్రమే బీజేపీ దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద కనుక చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఈ తొలి 3 రౌండ్లు పూర్తయ్యేసరికి 3,954 ఓట్ల పై చీలుకు కాంగ్రెస్ పార్టీ దక్కించుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. అలానే బీఆర్ఎస్ పార్టీ 2,974 ఓట్లు సాధించినట్టుగా ఈ 3 రౌండ్లు పూర్తయ్యేసరికి మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. అయితే ఈ సమాచారం అంతా లోపల మన రిపోర్టర్స్ కానీ లేదా అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ చెబుతున్నటువంటి సమాచారం. ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం సరే ఓకే, అధికారికంగా చెప్పకపోయినా మన నెట్వర్క్ ఇస్తున్న దాని ప్రకారం 3 రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుమారుగా 4,000 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. సుమారుగా ఒక 100 తక్కువ, అంతేనా? అంతే అంతే. అయితే నవీన్, ఇక్కడ ఒక కీలకమైన అంశం, షేక్పేట డివిజన్లో తమకు ఆధిక్యత వస్తుందని బీఆర్ఎస్ చాలా బలంగా నమ్మింది కదా. షేక్పేటలో కూడా డెంట్ పడింది. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత వచ్చింది. ఇక రాబోయే డివిజన్ల పరిస్థితి ఎలా ఉంటుంది? సో మొత్తం మీద షేక్పేట్లో ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య చాలా హోరాహోరీ పోరు సాగినట్టే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే షేక్పేట్లో 43.8% ఓట్లు పోలయ్యాయి. అంటే రెండు రౌండ్లలో కూడా షేక్పేట్కి సంబంధించిన డివిజన్కి సంబంధించినటువంటి ఓట్లు కౌంట్ చేశారు. సో ఇక్కడ ఫస్ట్ రౌండ్లో కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువ లీడ్లోనే వచ్చింది. కేవలం 65 ఓట్ల మాత్రమే కాంగ్రెస్ పార్టీ లీడ్ వచ్చింది. కానీ సెకండ్ రౌండ్లో, థర్డ్ రౌండ్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ చాలా గణనీయమైనటువంటి ఓట్లు సాధించింది. లీడ్ కూడా అదే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. సో సీక్వెన్స్ వైజ్గా చెప్తాను. సో ఇప్పుడు ఇవాళ ఈ 10 రౌండ్లలో కౌంటింగ్ సాగుతోంది కాబట్టి సో ఇక్కడ చిన్న కరెక్షన్ నవీన్, 3వ రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత అని మీరు చెప్తున్నారు. కానీ మన వాళ్ళు కింద 3వ రౌండ్లో బీఆర్ఎస్ 200 ఓట్ల ఆధిక్యం అని బ్రేక్స్ పడుతున్నాయి. అదేంటి కొంచెం సో అంటే ఇప్పుడు 3వ రౌండ్కి సంబంధించి కనుక చూస్తే ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే దానికి సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా పూర్తయినట్టుగా చెప్తున్నారు. సో 3వ రౌండ్లో ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, రహమత్ నగర్, సో ఈ 3 డివిజన్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ సాగుతోంది. సో ఈ 3వ రౌండ్కి సంబంధించి కూడా ఇంకా అధికారికంగా ఫలితం అయితే రావాల్సి ఉంది. సో ఇది కేవలం 3వ రౌండ్కు సంబంధించినటువంటి ఫలితానికి సంబంధించినటువంటి లీడ్ మాత్రమే మన వాళ్ళు వేస్తున్నారు. సో ఓవరాల్ లీడ్ మాత్రం కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 3,000 ఓట్ల పైచీలుకుతోనే కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికి షేక్పేట్ డివిజన్కి సంబంధించినటువంటి పోలింగ్ పూర్తయింది. సోమాజిగూడ, యూసఫ్గూడ, వెంగళరావు నగర్, రహమత్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ. సో సీక్వెన్స్ ప్రకారంగా కనుక చూస్తే షేక్పేట్తో మొదలైనటువంటి కౌంటింగ్ సో ఎర్రగడ్డతో ముగుస్తోంది. సో ఇప్పటి వరకు షేక్పేట, అలానే షేక్పేట, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, రహమత్ నగర్, సో ఈ 3 డివిజన్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ పూర్తయింది. ఇక రహమత్ నగర్కి సంబంధించి కూడా మరొక 4వ రౌండ్లో, 5వ రౌండ్లో కూడా ఆ రహమత్ నగర్ డివిజన్కి సంబంధించినటువంటి కౌంటింగ్ పూర్తి కావాల్సి ఉంది. సో పూర్తిగా మైనార్టీలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి కనుక మనకు చూస్తే షేక్పేట డివిజన్లో మైనార్టీలు ఎక్కువగా ఉంటారు. సో అలానే రహమత్ నగర్లో, బోరబండలో, ఎర్రగడ్డలో మైనార్టీలు ఉంటారు. సో షేక్పేటలో కనుక చూస్తే మైనార్టీలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య చాలా హోరాహోరీ పోరు సాగినట్టుగానే తెలుస్తోంది. ఇక చూడాలి, అంటే ఇంకా 3 రౌండ్ల ఫలితాలు మాత్రమే మనకు వచ్చాయి కాబట్టి మిగిలిన 7 రౌండ్ల ఫలితాలలో కూడా కీలకంగా భావిస్తున్నటువంటి రహమత్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లు కూడా ఉన్నాయి కాబట్టి సో అక్కడ మైనార్టీలు ఎవరి వైపు ఉన్నారనేటువంటి దాని విషయంలో మనకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. సో పూర్తిగా ప్రతి రౌండ్కు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను ప్రదర్శిస్తూ వస్తోంది. సో కాంగ్రెస్ పార్టీకి ఇప్పటివరకు దాదాపుగా 3,000 ఓట్ల పైచీలుగానే కాంగ్రెస్ పార్టీ లీడ్ సాధించినట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ ఒకటి అనాలిసిస్ ఏంటంటే, ఈ మొత్తం 7 డివిజన్లో హైయెస్ట్ మైనారిటీ ఓటు బ్యాంక్ ఉన్నది షేక్పేట. రేవంత్ రెడ్డి గారు కూడా షేక్పేట మీద ఎక్కువ ఫోకస్ పెట్టి రోడ్ షో అది చేయడము, అక్కడ మైనార్టీలకు అపీజ్మెంట్ కోసం ఆయన చాలా ట్రై చేశారు కదా. అక్కడ మైనార్టీలు ఉన్నా కూడా మాకే ఆధిక్యత వస్తుందని బీఆర్ఎస్ భావించింది. మైనార్టీ ఓటు టర్నౌట్ పెద్దగా కాంగ్రెస్ పార్టీ వైపు తిరగలేదేమో అనిపిస్తుంది కదా షేక్పేట ఇది చూస్తే. కరెక్ట్. సో షేక్పేటలో కనుక మనకు చూస్తే వాస్తవానికి రేవంత్ రెడ్డి ప్రధానంగా ఈ మైనారిటీలు ఎక్కువగా ఉండేటువంటి డివిజన్లో నేను చెప్పినట్టుగా షేక్పేట్ కానీ, ఎర్రగడ్డ కానీ, లేదా బోరబండ కానీ, లేదా రహమత్ నగర్ కానీ, ఈ 4 డివిజన్లు ఈ జూబ్లీహిల్స్ అసెంబ్లీ పరిధిలో కీలకమైనటువంటి సెగ్మెంట్స్. సో మహిళలు మైనారిటీలు ఎక్కువగా ఉండేటువంటి సెగ్మెంట్స్, డివిజన్స్. సో ఇక్కడ ప్రతి డివిజన్కి కూడా అజారుద్దీన్ తన వెంట తీసుకొని వెళ్ళి రేవంత్ రెడ్డి ప్రచారాన్ని నిర్వహించారు.